ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయవలసింది ఏంటంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే ఈ 2024-25 ప్రాసెస్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ హయాంలో మాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఒత్తిడి చేస్తాం, మాతో పాటు మీరు ఒత్తిడి చేయాలనేసి కోరుకుంటున్నాం. పోయేది మనకేం లేదు. పోరాటం చేస్తేనే మనం మన సమస్యలు సాధించుకోగలం. అది ఎక్కడేషన్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఏదైనా. అలాగే మన బలాన్ని ప్రదర్శించడం ద్వారా మనం మనకున్న సమస్యను ప్రదర్శించడం చేయడం ద్వారా మాత్రమే మనం సాధించుకోగలం తప్ప సరే గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ఏం జరిగింది, ఇది నిరంతరంగా మనకు ఉండేదే. మనం పోరాటం చేయకుండా సాధ్యపడదు. ఫెడరేషన్ ఇప్పటికి పెట్టి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాల కాలంలో మనం 17 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అది అగ్రిడేషన్ల కోసం కావచ్చు, ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, పెన్షన్ కోసం కావచ్చు. మనకు ఉన్న వాటిని కూడా మనం అమలు చేయించుకోలేని స్థితిలో ఇవాటికి వెళ్ళిపోతా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు గోల్డ్ అనే అవార్డులు ఉండేవి. చాలా పెద్ద వాళ్ళ పేరుతో అవార్డులు ఉన్నాయి. ఈవేళ వాళ్ళ పేర్లని ప్రభుత్వం మర్చిపోయింది, మనం మర్చిపోయినాం. ఆ పేరుతో అవార్డులు తీసుకొని దాదాపు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండగానే కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందున్న హయాంలో అయిపోయింది. తర్వాత మనకు కనీసం అవార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వంలో మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ జీవన సాఫల్య అవార్డు అనే ఒకే ఒక అవార్డు ఇచ్చారు. చెప్పాం, అయ్యా గోల్డ్ అనే అవార్డులు 3 మంది పెద్ద జాతకాల పేరుతో ఉన్నాయి, వాటి సంగతి ఏమిటి, వాటిని విస్మరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి కాదు అనుకుంటే మీరు దాన్ని రీఆర్గనైజ్ చేయండి కనీసం అని కూడా చెప్పాం. చాలా డిక్లరేషన్ల గురించి మిత్రులు 3 మంది మాట్లాడారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మేము పెద్దవాళ్ళలో కూర్చున్న దానికంటే గ్రామాల్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినాయి, వీటి మూలంగా మనం వాటిని అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. ఎక్కడో దగ్గర ఆగిపోయింది. సరే, ఆ ఇచ్చిన వాళ్ళకైనా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి వ్యవహారం నడుస్తుందేమో అని ఆశపడ్డాం. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక పెద్ద ప్రయత్నమే చేసాం. మనం గత 10 ఏళ్ల కాలంలో ఫెడరేషన్ దాని మీద నిర్వహించినన్ని ఉద్యమాలు నాకు తెలిసి ఏ సంఘం చేయలే. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మనం ఏదో ఒక కార్యక్రమం చేసాం, ఇళ్ల స్థలాలు రావాలి అని. రెండవది, మన డిమాండ్ కూడా జిల్లాకు డిమాండ్ పెట్టాల. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి డిమాండ్గా పెట్టుకుని వెళ్ళాం. కరెక్ట్గా గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కో ఇళ్ళు అప్లికేషన్లు తీసుకున్నారు. 1900 మందికి శాంక్షన్ అయిపోయి అన్నారు. 100 కోట్ల రూపాయల సమాచారం వాళ్ళు అయితే 3 లక్షల ఇల్లు చాలు అనుకునే వాళ్ళు రూపాయి కట్టక్కర్లేదు. 7 లక్షల వాళ్ళు అయితే 3.5 లక్షలు మేము ఇస్తాం. ఈ 12 లక్షలు అయితే ఇంకొంత ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం. 30 లక్షల వాళ్లకు 14 లక్షల దాకా మేము రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన నెరవేరకుండానే ప్రభుత్వం పడిపోయింది. సరే, వచ్చిన ప్రభుత్వం ఇది కాదు మా పద్ధతి వేరు, మేము స్థలం ఇస్తామని చెప్పేసి మళ్ళీ చెప్పారు. మళ్ళీ అదే డిమాండ్తో మళ్ళీ కంటిన్యూస్గా మనం ప్రతి 3 నెలలకి 4 నెలలకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం. అయ్యా మాకు ఈ సమస్య ఉన్నది, ఇది మీరు పరిష్కారం చేస్తామన్నారు అనే పేరుతో మనం వాళ్ళ చుట్టూ తిరిగాం. కారణం ఏంటంటే వస్తే ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతున్నాం. దాని ఫలితంగా వచ్చినటువంటి చెప్పిన ప్రతిపాదన ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 300 గజాలు ఇవ్వాలని ఒక జీవో ఉంది. ఆ జీవో ఆధారంగా అంత ఇద్దాము అనే ప్రతిపాదన వాళ్ళు పెట్టారు. రాజకీయ నాయకులు మాట్లాడింది 1 సెంటున్నర ఇస్తే చాలు అని చెప్పేసి కొంతమంది రేజ్ చేశారు. అధికారులు కొంతమంది అయితే ఏమంటే వ్యతిరేక వార్తలు రాస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవాడికి స్థలం ఎందుకు ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదు అని అధికారులు చెప్పారు. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే, మన పట్ల మీడియా పట్ల రాజకీయ యంత్రాంగానికి లేకపోతే అధికార వ్యవస్థకు ఎలాంటి అభిప్రాయం ఉందో మనం కూడా తెలుసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన బలాన్ని ప్రదర్శించకపోతే
మన ఐక్యతను మనం ప్రతిబింబించకపోతే మన సమస్యలు పరిష్కారం కావు. ఇంత చేసినా కూడా ఆ తర్వాత సమావేశానికి నాకు ఆహ్వానం లేదు. ఎందుకంటే మొదటి లెక్క అర్థమైపోయింది. తర్వాత 2-3 మీటింగులు జరిగినాయి. జరిగిన తర్వాతనే ఈ 3 సెంట్ల స్థలం జీవో వచ్చింది. 3 సెంట్ల స్థలం వస్తే నేను అనుకున్నాను వాళ్ళే కనీసం సెంటున్నర దగ్గర ఆగలేదు, 3 సెంట్లతో అని ఏదో ఒక జీవో ఇచ్చారు, ఈ జీవో ఇంప్లిమెంట్ అయింది అనుకున్నాను. మళ్ళీ రాలే. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోవట్ల అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు. అప్లికేషన్లు కాల్ఫర్ చేసిన తర్వాత అది అక్కడ అయిపోయింది. 9,000 చిల్లర అప్లికేషన్లు వచ్చినాయి. 11,000 అప్లికేషన్లు ఉంటే 9,000 పైన అప్లికేషన్లు వచ్చింది. దగ్గర 10,000 అప్లికేషన్లు వచ్చినాయి. వీళ్లకు స్థలం ఇవ్వడానికి ఇబ్బంది ఏమీ లేదు, ఎక్కడికక్కడ ఇవ్వండి. మేము దానికి ఒక చిన్న ఇది కూడా వాళ్ళకు ముందు చెప్పాము. అయ్యా, సగటున ఒక మండలంలో 15 నుంచి 25 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. ఒక్క మండలంలో ఒక అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ టౌన్స్లో కొంత ఎక్కువ ఉంటారు, జిల్లా కేంద్రంలో కొంత ఎక్కువ ఉంటారు. పబ్లికేషన్స్ ఉన్న దగ్గర ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు ముందు ఇవ్వడం ప్రారంభిస్తే మీరు అక్కడ క్లియర్ చేసుకుంటూ వస్తే ఈ మిగతా ఎంత నెంబర్ ఉన్నది తెలుస్తుంది, ఇది కొంచెం సులువుగా అవుతుంది అని చెప్పారు. తర్వాత జిల్లాలకు పంపించాము, కలెక్టర్లకు పంపించాము. నేను నిజమే కావచ్చు అని నమ్మే. వాళ్ళు పంపారో లేదో తెలియదు. కానీ దీనికి అవసరమైన ఏర్పాటు ఇక్కడే రాష్ట్ర కేంద్రంలో కూర్చొని చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ అవకాశం వినియోగించుకుంటే అంటే CCLAలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అప్పచెప్పేస్తే వాళ్ళు దీనికి ఎక్కడ ఏమి ఇవ్వచ్చో వీళ్ళు అంటే లిస్ట్ ఇచ్చామనుకోండి. ఫలానా మండలంలో ఇప్పుడు నర్సంపేట రూరల్ మండలంలో అంటే ఉందో లేదో తిట్టిరు, ఊరికే రఫ్గా చెప్తుంది. 15 మంది ఉన్నారు. ఆ 15 మందికి ఆ ఫలానా గ్రామంలో మండల కేంద్రంలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఫలానా దగ్గర భూమి ఉంది, ఇక్కడ ఇచ్చేయండి. ఇదిగో ఫలానా దగ్గర ఇది ట్రైబల్ ఏరియా, ఇక్కడ 170 వస్తుంది కాబట్టి వీళ్ళకు ఇక్కడ ఇవ్వడానికి లేదు కాబట్టి సమీపంలో ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న ఫలానా గ్రామంలో ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి ఈవేళ రాష్ట్ర కేంద్రంలోనే అవకాశం ఉన్నది. కానీ అవి చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు అనేది నేను నిజంగా బాధపడుతుందని చెప్తున్నాను. అవి చేయాలి అంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో సెంటు భూమి మేము ఇన్ని లక్షల మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా, మనం లక్షల మందిని లేవు, 50,000 మందిని లేవు, 25,000 మందిని కూడా లేవు. ఆ రోజుకి ఇస్తే వాళ్ళు 10,000 మందిని. ఒకవేళ పాత ఎక్విడేషన్ పద్ధతిలో చూసినా పాత ఎక్విడేషన్లు కూడా తెలుగుదేశం హయాంలో కూడా 19,000 ఎక్విడేషన్లు ఉన్నాయి. పెండింగ్ ఉంటే ఇంకో 1000 ఏమో రాష్ట్రంలోనే ఉంటే 20,000 మంది. లక్షల మందికి సెంటు భూమి ఇవ్వగలిగినప్పుడు 20,000 మందికి వాళ్ళు అనుకున్న 3 సెంట్లు ఇవ్వలేరా? ఇవ్వడం సాధ్యం కాదా? కాబట్టి నేను మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము దీని మీద నిరంతరంగా వచ్చే వరకు వెంటబడ్డాం. ఒకే డిమాండ్, ఆ ఒక్క డిమాండ్ మీద నిరంతరంగా మనం కనుక చేస్తే సాధించుకోగలం అనేది నాకున్న నమ్మకం. మనం వసూలు చేసాం. హోమైతులు కూర్చుంటే విజయనగరం జిల్లా నుంచి కూడా పంపించారు. అప్పుడు ఇది మనం రాష్ట్ర ప్రభుత్వానికి మన వాటాగా ఇచ్చాం. అలాగే మనలాగా ఏ సంఘంలో లేని వాళ్ళు కట్టారు. అలాగే ప్రభుత్వం వాళ్ళ వాటా కింద ఇచ్చింది. యజమానులను అడిగితే యజమానుల వాటాలు అతిపెద్ద పత్రిక నంబర్ 1 న్యూస్ పేపర్లు కూడా ఇవ్వకపోగా వెల్ఫేర్ స్కీమ్స్ మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని ఉత్తరాలు రాశారు. ప్రభుత్వం నుంచి మాత్రం కొంత మొత్తం ఇచ్చారు. అది రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వాటా కింద 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఉన్నది. పెద్ద అమౌంట్ కాకపోయినా నేను అనేది దానికి మరికొంత జోడిస్తే ఇంకో 10 కోట్లు 15 కోట్లు దానికి జోడిస్తే దాన్ని కొంత అంటే ప్రథమ మూలధనం కింద పెట్టి అలాగే మనందరం చేరాలి కదా. చేరిన వాళ్ళు కట్టడానికి 100, 50, 200 సంవత్సరానికి కట్టండి అనేది ఒక స్కీమ్ పెట్టి చేస్తే దీనిలో చేరిన వాడు ఎవడో ఉండడు. పెన్షన్ వస్తుంది అనే నమ్మకం తర్వాత ఈవేళ నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 20 ఏళ్ళ తర్వాత నేను ఎలాగో ముసలాన్ని అవుతాను, వస్తాయని చెప్పి ప్రతివాడు డబ్బులు కడతారు, 25 ఏళ్ళాడు కడతాడు. కాబట్టి దాని నుంచి పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. నేను అనేది అలాంటిది స్టడీ చేసేందుకు ఆ
2 నెలల 3 నెలలతో కమిటీ వేయండి అని అడుగుతున్నాం. ఈ 2 డిమాండ్ల మీద మనం కనుక వెంటబడితే ఖచ్చితంగా సాధ్యము అయిపోతుంది. మనం ప్రయత్నం చేద్దాం. దీనికి నేను వెంటనే పిలిపిస్తుంది. వెంటనే పిలిపిస్తే ఎవరు కార్యక్రమం చేస్తారంటే వేణుగోపాల్ సర్దార్ మాస్టర్ గారు, లేకపోతే మన లక్ష్మణరావు, ఇంకో 2-3 వెళ్ళి మెమరాండం ఇస్తారు, అయిపోతుంది. మిగతా వాళ్ళు రారు. ఏంటంటే మన వాళ్ళు చేస్తున్నారు కదా కానీ ఉండనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో బోర్డు 4-5 అడుగుతున్నారు, ఈ సంఘం వాళ్ళు 5 అడిగారు, ఇంకో సంఘం వాళ్ళు తెలుసుకుంటే మళ్ళీ వాళ్ళు 2 వెళ్తారు, మళ్ళీ మెమరాండం ఇస్తారు, అయిపోతుంది. ఇది కాదు నేను అనేది. వీటికి అతీతంగా నేను సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి దగ్గర పార్టిసిపేట్ చేయండి, మీ ఇన్వాల్వ్ అవ్వండి. మన శక్తిని కూడా మనం చూపించాలా. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది అడుగుతున్నారు. ఇది మేము ప్రయత్నం చేస్తే ఇవాళ మనం హౌస్ సైట్లకు సంబంధించి మనం సక్సెస్ అవ్వడంలో, కనీసం ఒక జీవో తీసుకురావడంలో విజయం సాధించగలిగామంటే దానికి కారణము రాష్ట్రంలో ఉండే ప్రతి జర్నలిస్టు రియాక్ట్ అయినాడు. పిలిపిస్తే మండల కేంద్రాల్లో మెమరాండంలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. నేను నిజంగా ఆశ్చర్యపోయినా. పిలిపిస్తే ముందు కార్యవర్గంలో నిర్ణయం చేసాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేద్దాం, ప్రతి దగ్గర ఆందోళన చేయండి, పిలిపిద్దాం అన్నారు. కానీ ప్రతి దగ్గర అంటే చేస్తారో చేయదో జరుగుతుందో లేదో చేసిన ఆనవాళ్ళు లేకుండా పోతాయి అని అంటే చూద్దాం ప్రయత్నం అని చెప్పేసి పిలిపించాం. పిలిపిస్తే ప్రతి మండలంలో జరిగింది. నేను నిజంగా ఆశ్చర్యపోయింది. ప్రకాశం జిల్లాలోనూ నెల్లూరు జిల్లాలోనూ అనుకుంటాను, నాకు గుర్తు, ఒకే ఒక్క విలేకరి అక్కడే ఫెడరేషన్ సభ్యుడు వెళ్ళాడు, మెమరాండం రాజాడు, ఎంఆర్ఓ మెమరాండం ఫోటో దిగి మన గ్రూప్లో పెట్టాడు. నిజంగా ఆశ్చర్యపోయినా. అంటే ఏంటి, ఒక్కడే ఉన్నా కూడా ఇది నా బాధ్యత, నేను ఇలా ఇవ్వడం అని అనుకోని ఇవ్వడం మూలంగా అంటే ప్రతి దగ్గర ఆందోళన జరిగింది అనేటువంటిది ప్రభుత్వం. ఇవాళ ఫెడరేషన్కు రాష్ట్ర కేంద్రంలో లేకపోతే ప్రభుత్వం దగ్గర అంతో ఇంతో ప్రతిష్ట ఉన్నది అంటే దానికి కారణం మీ అందరూ చేసినటువంటి అలాంటి ఎఫర్ట్స్ మూలంగానే. మీ అందరూ ఆందోళనలో భాగం పంచుకున్నారు, వచ్చారు, నిలబడ్డారు. మీరు దానికోసం ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఫలితం ఏంటంటే వీళ్ళు రాష్ట్రం అంతా అల్లరి చేస్తారు, వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుత్వం అనుకునే పరిస్థితి వీళ్ళకి వచ్చింది అంటే దానికి కారణం మండల స్థాయి వరకు మనం రియాక్ట్ అయ్యి ఆందోళన చేయడమే కారణం. కాబట్టి రేపు కూడా నేను అందుకే ముందే అన్నది, పోరాటమే మార్గం తప్ప మరొక మార్గం లేదు. పోరాటం చేయడం ద్వారా మనం ఈ అవుట్ సైడ్లని సాధించుకోగలం, అదే సమయంలో పెన్షన్ని సాధించుకోగలం. మనం ఈ 2 ఇష్యూస్ మీద మనం గట్టి ప్రయత్నం చేసి సాధించుకోగలిగితే మిగతా వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. మిగతా వాటి గురించి అంటే ఇందులో మీరు రిప్రజెంటేషన్స్, కమిటీలు అంటే ఇవన్నీ వస్తుంది, నాయకులకి అప్పీల్ చేసేది. మీరు నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయండి, ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయండి. తద్వారా అక్కడ ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఎక్కడికక్కడ కార్యక్రమం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది చేసి మనం సక్సెస్ఫుల్గా మనం టెన్త్ని ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా మన ఇష్యూస్ని మనం సాల్వ్ చేసుకోగలం. ప్రభుత్వం చుట్టూ ఇప్పటికే మనం కొత్త ప్రభుత్వంలో మనకు సంబంధం ఉన్న శాఖల మంత్రుల దగ్గరికి, సమాచార శాఖ, హోంశాఖ, ఆరోగ్య శాఖ, కార్మిక శాఖ, ఈ మంత్రుల దగ్గరికి వెళ్ళాం, రెవెన్యూ శాఖ, ఈ మంత్రుల దగ్గరికి వెళ్ళాం. వాళ్లకు ముందు అభినందనలు తెలియజేసాం. వాళ్ళకి ఒక అప్పీల్ కూడా ఇచ్చాం, అయ్యా మీరు మా కోసం ఒక పావు గంట అరగంట టైం స్పేర్ చేయండి, మేము ఒక మీటింగ్ పెడతాం. వాళ్ళు ఏమన్నారంటే మేము అఫీషియల్గా పిలుస్తామంటే అఫీషియల్ మీటింగ్ తర్వాత వెళ్ళి మేము ఒక చిన్న మీటింగ్ పెడతాం. మా ఫెడరేషన్ అన్ని జిల్లాల నాయకులని ఆహ్వానిస్తాం. అన్ని జిల్లాల నుంచి ఉన్న కార్యవర్గము లేకపోతే ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర కార్యవర్గము వీళ్ళు పిలుస్తాం. ఆ మీటింగ్ మీరు రండి, వస్తే అక్కడ మా సమస్యల గురించి మేము చెప్తాం.